ఇక్కడ అంటే రోజువారీగా ఎప్పటికీ ఉండే నివసించే వాళ్ళు ఇక్కడ కిరాణం షాప్ ఓనర్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడి మరి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి? ఇక్కడ ఫ్లో అనేది వాటర్ ఫ్లో వెళ్తూనే ఉంది, ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఒక మాట చెప్పాలి, నా ఇయర్స్ వచ్చేసి నాకు ఇప్పుడు ఏజ్ 30, నా ఏజ్ వచ్చేసి 30. అప్పటి నుంచి పోదు ఇది ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటది. ఇలా ఇది మారది, మేము మారం. ఎన్ని ఇయర్స్ గా కొనసాగుతుంది? నేను ఉండి పుట్టి పెరిగి ఈ ఏరియాలో 30 years అవుతుంది. అప్పటి నుంచి ఇది మారలేకపోతే మేము ఎట్లా మారుతాం? ప్రజలు వచ్చినా, ప్రపంచం రాని, వరల్డ్ వైడ్ లో ఓడొచ్చినా, సీఎం రాని, పిఎం రాని, ఓడ రాని, ఇది మారదు. మా బతుకులు ఇంతే, మాది రోడ్డు మీద బతుకు మారదు. అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో, ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి మాకు తెలిసింది, వాళ్ళు ఇక్కడికి గల్లీకి రాలేరు కాబట్టి మనం కంప్లైంట్ రేజ్ చేయడమో వాళ్ళకి చెప్పడమో జరగాలి. మరి మీరు వెళ్ళలేదా? ఇప్పుడు ఒక విషయం చెప్తామేమో, ఇప్పుడు అలా పార్టీ మీటింగ్ ఉంటది, అలా పార్టీ మీటింగ్ ఉన్నప్పుడు ఒక రోజు బిఫోర్ వచ్చి సాఫ్ చేపిస్తారు మున్సిపల్ వాళ్ళతోటి, మీటింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అది అయిపోయి మళ్ళీ నెక్స్ట్ రోజు ఒక 2 రోజుల తర్వాత వర్షం పడితే మళ్ళీ వంగుతుంది, అయిపోయా. మేము బుస్కు వాళ్ళు మంచిగా ఏంది. అట్లీస్ట్ మీరు మున్సిపాలిటీ వాళ్ళని చూసినప్పుడైనా వాళ్ళకైనా కంప్లైంట్ రేస్ చేసి మరి ఏంది ఇది పరిస్థితి, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఏదైనా చేయండి అని అడగాలి కదా. ఒక మాట చెప్పాలా, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, చెప్పండి. మున్సిపాలిటీ చెప్పాలంటే జిహెచ్ఎంసీ చెప్పాం, జిహెచ్ఎంసీ చెప్పాలంటే మున్సిపాలిటీ చెప్పాం. అది ఏం చేస్తారు, మళ్ళీ ఆ దళకి తీసే మట్టి అంతా తీస్తారు, అది తీస్తారు, ఆయన పక్కకు పెడతారు, ఇంట్లోకి దోమలు వస్తాయి, మాకు రాత్రి పగలు నిద్రలు ఉండయి. ఇగో స్కిన్ ఎలర్జీ చూడు, మేము ఇదే ఏరియాలో పుట్టి పెరిగింది, మాకు ఇట్లుంటే. చేతులు చూపించండి. అదే ఈ రేని దీని వల్ల బయటకు రావడం వల్ల, వాటర్ లో నానడం వల్ల కూడా స్కిన్ ఎలర్జీ వచ్చిందంటూ చెప్తున్నారు. నిజంగానే చాలా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఇట్లా మీరు చూపించి మాట్లాడాల్సింది కదా, ఎవరు స్పందించలేదు. ఇప్పుడు ఎలక్షన్ అయినప్పటి నుంచి ఒక్కరు రాలేడు. ఇప్పుడు ఓట్లప్పుడు అయితే వచ్చిండ్రు, ఇప్పుడు ఎవరు రాలేడు. అవసరం అయిపోయింది కదా మాతోటి, ఇంకేముంది అంతే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అంటారు? ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అనేది గెలిచింది ఒకటికి ఎవడో తెలియదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాలేడు. ఇంతకుముందు దానం నాగేందర్ సార్ అని ఉండే, ఆయనన్నా వీక్లీ వన్స్ అన్నా వస్తుండే. ఇంతకుముందు కోనేపోయి చింతల రామకృష్ణ సార్ ఆయన ఉంటుండే, ఆయన ఇట్లా వచ్చి ప్రెజెంటేషన్ లో జరిగింది. ఇప్పుడు ఎవ్వరు వస్తూనే లేరు మా బస్సుకి అయితే. ఆ రోడ్లు వేసిరు, కావాలంటే చూడరు, మట్టి తీసిరు, మొన్న మట్టి ఆడనే వేసిరు, డ్రైనేజ్ లో మట్టి చూసినా కనిపిస్తుందా? ఇదంతా పొంగిపోయి ఇట్లా పోతుంటే మనుషులకి రాయిలకి చెప్పులు వేసుకున్నా కొంతమంది షూటింగ్ లో జూనియర్ రాజు చూసుకుంటారు, లేబర్లు ఉంటారు, చెప్పులు లేకుండా నడుస్తారు. అలాగే రాయిలు కూర్చుకుంటే ఎట్లుంటది ప్రాబ్లం? అలాగే ఏముంది, ఓట్లు వేసుకుంటారు, తింటారు, ఏసీలో ఫ్రీలో లాడ్జ్లలో అనుకుంటారు, ఫ్రీలకి హోమ్ డెలివరీలో ఫుడ్ వస్తుంది, అంటే అయిపోయా. వస్తారు 2 నిమిషాలకి పోస్ట్ కి ఒక ఫోటో దిగుతారు. మా లెక్క ఇప్పుడు మీరు కెమెరా తీస్తారు, అట్లా ఫోటో దిగుతారు, ఇంకేముంటుంది. చూసేటోళ్ళం మేము, నరకం పడేటోళ్ళం మేము. ఇప్పుడు బొక్కోళ్ళకి మా కాళ్ళు చేతులు చూస్తారు కదా, ఏమైంది? ఇక్కడ నడిచి తిరిగి ఇలా అయిపోయింది. చెప్పడం అని కాదు కానీ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, చాలా క్రిటికల్ అని చెప్పొచ్చు. అదేంది అక్కడ చూసారు కదా, మొన్న ఏదో అవసరం మీద వచ్చి మట్టి లోపల ఉన్న మట్టి, అది చెత్త ఏదైతే వేస్ట్ అవుతుందో తీసి కూడా నడి రోడ్డు మీద పడేసి వెళ్ళారు. ఇప్పటి వరకు అది జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు కూడా దాన్ని క్లియర్ చేయలేదు. ఇంకా రోడ్లన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి. ఇంతకు ముందు ఇక్కడ దానం నాగేందర్ గారు ఉండే అని చెప్తున్నారు. ప్రజెంట్ ఎవరో కూడా తెలియదు అంటున్నారు. ఈ గల్లీకి ఎవరున్నారు కూడా ప్రజెంట్ తెలియని పరిస్థితి. ఎవరు అక్కడ చూస్తే ఓ గాడ్, అసలు ఆటో దాని మీద నుంచి వెళ్తుంది, అక్కడ చూపించండి. ఆ ఆటో నిజంగా దాన్ని క్రాక్ చేసి వెళ్ళిపోయింది. అక్కడ ఒకవేళ ఏమైనా టైర్ ఇందాక ఎక్కడ కొంచెం బ్రేక్ డౌన్ అయినా ఆటో మొత్తంగా కూడా కుప్ప కూలిపోవాల్సిందే, ఇందాక మనం చూసినట్టు. అవి అలానే ఉన్నాయి. అసలు సిచ్యువేషన్ నిజంగా దారుణంగా ఉందని చెప్పొచ్చు. మనం ఫ్లో వెళ్ళడమే చూసాం, కానీ ఇక్కడ ఈ గల్లీ పరిస్థితి దారుణంగా ఉంది, బస్తీ పరిస్థితి. మీరు వర్షం పడితే ఇక్కడ నుంచోని ఇట్లా మాతో మాట్లాడిన పొజిషన్ గిట్లా రాదు, మీకు ఈ వరకు వస్తే లేదు. వర్షం పడకపోతేనే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, వర్షం తగ్గినాకనే ఫ్లో చూస్తున్నారు కదా, ఇబ్బందులకు ఇలా గురవుతున్నారు వాళ్ళు. ఈ వాటర్ ఫ్లో లో తిరిగి చిన్నపిల్లలు కావచ్చు, చాలా ఇప్పుడు చూసుకుంటే గనక ఏదైతే కొత్త రోగాలు ఉన్నాయో అవన్నీ కూడా కొత్త మళ్ళీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. కరోనాలో ఎంత ఇబ్బందులు పడ్డామో, అందరు ఎంత హౌస్కే పరిమితమయ్యో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త వేరియస్ అవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ డెంగ్యూ వస్తుంది, చాలా మంది హాస్పిటల్ బారిన పడుతున్నారు. ఇందాక వాళ్ళు మాట్లాడినట్టు, ఒకసారి మాట్లాడినట్టు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా
ఓ గాడ్, ఒకసారి ఇది చూడండి. ఓ షిట్, ఫ్లో ఘోరంగా, సముద్రం అసలు. ఎప్పుడు తీసారండి ఇది? 1 వీక్ అయింది. 1 వీక్ కింద పరిస్థితి ఇలా ఉంది. ఓ నో, సముద్రం అసలు. అంటే వర్షం పడితే చూస్తున్నారు కదా, మీకు విజువల్ కనిపిస్తుందో లేదో, వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు తీసినటువంటి వీడియో కదా ఇది. వర్షం పడుతున్నప్పుడు అయితే ఇంకా సముద్రమే, అసలు అడుగు పెట్టడానికి కూడా ఉండదు. మనిషి వాళ్ళని నడవనీకి వస్తుంది అట్లా పోయిరంటే కదా. బార్చి డౌన్ మెయిన్ హాల్ ఉంటది, ఆడ పోయి డైరెక్ట్ ట్యాంక్ బండ్కి వెళ్ళాలి. జేబోలో గణేష్ మహారాజ్ కానీ మేము నిమజ్జనం కావాలి. ఇక ఇప్పుడు వినాయక చవితి ఉంది కదా, వినాయక చవితి ముందరనే మేము నిమజ్జనం అయిపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవి మంచిగా ఉంటారు. ఇవి ఓటు అక్కనికి అడగనికి వస్తుంది, మేము చచ్చిపోతే వస్తుంది వాళ్ళు. ఇంకా వర్షం వచ్చేది ఉంటే కొంచెం ఒక 5-10 minutes లో వర్షం వస్తే వచ్చేది ఉంటే మీరు ఈ డ్రైనేజ్ మూతలు ఉన్నాయి ఇట్లా పైన ఇట్లా పూరీలు ఎట్లా వంగుతాయి అట్లా వంగుతాయి ఇట్లా. సో ఇదండి, నార్మల్ గా చూస్తున్నారు కదా వర్షం. అంటే నార్మల్ గా వర్షం తగ్గినాక వచ్చినాం మనము ఇక్కడికి. అంటే వర్షంలో చేయడానికి కూడా మనము రాదు కాబట్టి కొంచెం వర్షం తగ్గినాక వచ్చినాము. వర్షం తగ్గితేనే ఫ్లో ఇలా ఉందంటే, ఇందాక విజువల్ లో చూసినట్టు నేను మీకు పక్కన క్లిప్ కూడా ఇస్తా. వర్షం పడుతున్నప్పుడైతే ఇది సముద్రంలో పొంగిపోతూ ఉంటుందని చెప్తున్నారు. అవి ఉన్నాయి కదా డ్రైనేజ్, ఆ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూరిల పైకి పొంగుతేటువంటి పరిస్థితి. ఇంకా ఇక్కడ వెహికల్స్ అడుగు పెట్టినా అది ఇక్కడ మొత్తం ఇదంతా డిజాస్టర్ అని చెప్పొచ్చు. వర్షం పడితే సిచ్యువేషన్ దారుణంగా ఉంది నిజంగా. అసలు ఇక్కడ పట్టించుకునే నాదులే లేదంటూ కూడా ఇక్కడ నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. వాళ్ళు నిజంగా ఇక్కడ స్పందిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నివసిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలంటే రోడ్డు మీకు రావాల్సిందే, రాక తప్పదు. మరి వాళ్ళు బయట అడుగు పెడితే వాళ్ళకు నిజంగా అసలు ఫీవర్స్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని వాళ్ళకి అన్ని కూడా జబ్బుల బారిన పడుతున్నారని చెప్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీ అయితే వారం రోజుల పాటు హౌస్ అరెస్ట్ అయిపోయాం, హాస్పిటలైజ్డ్ అయ్యామని చెప్తున్నారు. ఇందాక వీళ్ళతో మాట్లాడము, ఇక్కడ ఈ సార్ మాట్లాడడం జరిగింది. ఆయన చేతులు కాళ్ళు కూడా చూపించారు కదా. మొత్తంగా అసలు బయట ఈ వర్షానికి బయట అడుగు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, మొత్తంగా కూడా ఇట్లా అయిపోయినా ఎవరు కుంగి కృషించిపోయినా పరిస్థితి పట్టించుకునే వాళ్ళు లేరంటున్నారు. అదేవిధంగా ఒకవేళ ఈ వర్షం ఉన్నప్పుడు అడుగు పెడితే గనక దీంట్లో కొట్టుకుపోయి ట్యాంక్ బండ్ నుంచి డైరెక్ట్ గా నిమజ్జనం అవ్వాల్సిందే అని కూడా దారుణంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి, అసలు ఇంత దారుణంగా ఉంది ఈ సిచ్యువేషన్. ఇంతవరకు వచ్చినా ఇది ఈ రోజు బాధ కాదు, దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది ఇక్కడ. అయినా ఇంతమంది ఎమ్మెల్యేలు మారుతూ వచ్చారు కానీ కార్పొరేట్ పరంగా ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం మంచిగా పనులు చేస్తుందని మేము కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలంటున్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆన్లైన్ లో కంప్లైంట్ రేజ్ చేసినా పట్టించుకోవట్లేదు. సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఇలా ఉంది. వర్షం పడితే నిజంగా సముద్రమే అండి. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి దీని మీద స్పందించి ఇక్కడ వీళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే నమ్ముతున్నారు. మరికొన్ని రోజుల పాటు చూడాలి, లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు అయితే ఒక హెచ్చరిస్తున్నారనే చెప్పొచ్చు. చూస్తున్నారు కదా పరిస్థితి అయితే ఇలా ఉంది. వెహికల్స్ వెళ్ళడానికి కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే ఇంకా నరకమే అని చెప్పొచ్చు. సిచ్యువేషన్ చాలా నిజంగా చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఆ మేడం ని చూడండి, పింఛన్ తెచ్చుకోనికి వెళ్ళాలి, ఈ వర్షం కల్లా ఆటోకి చూడు 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం. అక్కడ ఒక అమ్మ కూర్చుంది కదా, అక్కడ ఒక అమ్మని చూపించండి. వర్షంకి నడవలేని పొజిషన్ లో ఆటో గురించి 1 hour నుంచి. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాలి? పింఛన్కి వెళ్ళాలా? ఏమైందమ్మా, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ. మీరు ఇక్కడ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, ఎందుకు ఇక్కడ ఆగిపోయారు? ఆటో లేదు. ఫోన్ చేసి పిలిపి నేను పట్టుకుంటా, ఒక్క నిమిషమా అమ్మ పట్టుకుంటా ఒకసారి. అటు ఇక్కడ ఎక్కువ ఆటో ఎక్కువ ఇక్కడ వర్షం పడుతుంది, రోడ్ బాలేక దాదాపు గంట సేపటి నుంచి ఇక్కడ ఒక షాప్ ముందు వెయిట్ చేస్తుందా ఈ అమ్మ. ఏంటండి ఇక్కడ గల్లీ పరిస్థితి ఎట్లా ఉంది? వాటర్ అంతా వర్షం పడితే ఫుల్ గా వాటర్ వస్తుంది ఇక్కడ అంతా. ఆ మూత కూడా అట్లనే తెరుచుకొని ఉంటది. మున్సిపల్ వాళ్ళు సరిగా రారు. ఆ డక్కను కూడా అట్లా తెరుచుకుంటే నేను ఎన్నోసార్లు కూడా పెట్టడం జరిగింది. వర్షం వచ్చినప్పుడల్లా ఇట్లనే ఉంటది ఇక్కడ అంతా మొత్తం వాటర్. చెట్టు కూడా కొంచెం పడేటట్టు ఉంది, భయంగా ఉంటది ఇక్కడ.
చెట్టు కూడా పడుతుందేమో అని. అవును, ఇప్పుడు ఈ వారం రోజుల పాటు నుంచి పడే భారీ వర్షాలకి రోడ్ల మీద చెట్లన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి చూసాం మనము. ఇక్కడ కూడా ఈ చెట్టు కూడా కూలిపోయేలానే ఉంది చూస్తే, అదే భయంకరంగా ఉంది చూడండి. అది ఆల్రెడీ ఇరిగిపోయింది. ఆ వైర్ల మీద తీగల మీద వాలాడుతున్నాయి చూడండి. తీగల మీద ఉన్నాయి, ఆ వీట్ల మీద ఉన్నాయి, ఆ వీట్ల మీద బ్యాలెన్స్ ఉన్నాయి. అవి తీగలు లేకుంటే మాత్రం చెట్టు మాత్రం పడుతుంది కింద. ఎన్నో రోజుల పాటు నుంచి నాని చాలా ముద్దైపోయింది. కొంచెంగా దాన్ని కదిలిచ్చినా కింద పడేలా ఉంది. ఆల్రెడీ అక్కడ ఒక ఇరిగింది చూస్తున్నారా? అది ఇరిగి ఆల్రెడీ తీగల మీద ఉన్నది. కొంచెం మొత్తం క్రాక్ అయిపోయింది. ఆడ కూడా ఒకటి పైన ఒకటి ఇటు సైడ్ కూడా ఇరిగిపోయింది. ఇక్కడ ఉండాలంటే కూడా చాలా భయంగా ఉంటుంది మాకు. ఇక వర్షం వస్తే, వర్షాలు వచ్చినా సరే ఇక్కడ అంతా మొత్తం వాటరే ఉంటాయి ఇక్కడ అంతా. ఇక్కడ పైనుంచి అన్నపూర్ణ స్టూడియో ఉంది కదా, అక్కడ నుంచి పైనుంచి మొత్తం వాటర్ అంతా కిందికే దిగుతుంది. ఇక్కడ మొత్తం కింది దిగి ఇక్కడ అంతా మెయిన్ రోడ్ దాకా వెళ్ళిపోతూనే ఉంటాయి వాటర్ అనేది. అవునండి, నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము చూసాము అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అక్కడ ఫ్లో ఏదైతే ఉందో అంతా కూడా ఇక్కడికే కిందికి వస్తూ ఉంటది. అంతా అటు ఎత్తుగడ్డ ఇటు కిందికి ఉంది కదా, డౌన్ ఉంది కదా, డౌన్ వల్ల మొత్తం వాటర్ వస్తుంది ఇక్కడ అంతా. వర్షం వచ్చినప్పుడల్లా అంతా ఇట్లే ఉంటది ఇక్కడ అంతా. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఎప్పటి నుంచో ఉందండి. నేను ఇక్కడ వచ్చి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మొత్తం ఇట్లనే ఉంది. 10 సంవత్సరాలు అవుతుంది. మొత్తం వాటర్ అంతా ఇట్లనే వస్తుంటది. డ్రైనేజ్ నిండడము, ఇళ్ళకు పోవడము, ఇట్లా అక్కడ నిండితే ఇక్కడ మొత్తం ఫ్లోర్ కదా డౌన్ లోకి, ఇళ్ళకు కూడా వాటర్ వెళ్ళిపోతాయి. వర్షం వచ్చినప్పుడు ఇళ్ళకు కూడా వాటర్ వెళ్ళిపోతాయి, దుకాణాలకు. ఎట్లాంటి పరిస్థితి, ఎట్లా ఉంటున్నారు, ఏంది అసలు? వర్షం వచ్చినప్పుడు ఇక తప్పదండి, ఇట్లా ఉంటున్నాము ఇట్లనే. వానకాలం ఇక కళ్ళు మూసుకోవాల్సిందే. వర్షాకాలం అయితే మొత్తాన్ని కళ్ళు మూసుకొని ఉండాల్సిందే. ఇక వర్షాకాలం, ఎండాకాలం అంటే మామూలు అంటారా, అది మామూలే. ఇక చలికాలం మామూలే. ఇక వర్షాకాలం అయితే కళ్ళు మూసుకొని ఉండాల్సింది. ఇదే నరకం ఉంటుంది మాకు వర్షాకాలం అయితే. ఆ చెట్టు అయితే చాలా ఇది ఉన్నది. మున్సిపల్ వాళ్ళకి ఏమన్నా మీరు చెప్తారా, ఇది చేస్తారా? ఎప్పుడు మున్సిపల్ లో మాట్లాడడం జరగలేదా మరి ఈ సిచ్యువేషన్ గురించి? ఇంత ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు అంతే. అవి తీగలు ఉన్నాయి, అది ఉన్నాయి, కరెంటు బంద్ చేయాలి, లైన్ బంద్ చేయాలి, అవి బంద్ చేయాలని చెప్తారు. ఇక వాళ్ళు చూస్తారు, వెళ్ళిపోతారు. ఇది మనకు సంబంధం లేదు, వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి సంబంధం, వాళ్ళకి సంబంధం, కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధం. వాళ్ళు చెప్పడం చూస్తారు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక ఏంటి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది మరి, ఏం చెప్తారు దీని గురించి? ప్రభుత్వం అంటే పర్వాలేదు, చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇప్పుడే కదా వచ్చాడు. అవును, విన్నారు కదండి. ఇది పరిస్థితి. మనం ఎవరిని అడిగినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రనగర్ ఏదైతే బస్తీ ఉందో లోపల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అంటున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ వర్కర్స్ కావచ్చు, మున్సిపాలిటీ వర్కర్స్ కావచ్చు, ఎవరు ఏం చెప్పినా కూడా అప్పటికప్పుడు చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారే తప్ప దీనికంటూ ఒక పరిష్కారం అయితే ఇప్పటి వరకు చూపించలేదంటూ ఉన్నారు. నిజంగా వర్షాకాలం వచ్చిందంటే కళ్ళు మూసుకొని బ్రతకడమే మీ 4 నెలలు అంటూ ఎంతో బాధను వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ భారీ వర్షం వస్తే గనక వరదలు అనేది ఆ సముద్రం లాగా ఇండ్లలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇంకా అది ఎత్తి పారబోస్తూ ఇంకా అదే పని చేస్తూ ఒక 4 నెలలు కళ్ళు మూసుకొని బ్రతికేయడమే అని ఎంతో ఇబ్బందిగా చెప్తున్నారు. నిజంగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నివసిస్తున్నారు కొంతమంది, ఇక్కడే ఇల్లు పర్మనెంట్ గా కొనుక్కొని ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏదో రెంట్ తీసుకుంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళి వేరే ఇంకో చోటికి వెళ్ళొచ్చు, ఇక్కడ బాగాలేకపోతే ఇంకో చోటికి వెళ్ళొచ్చు. కానీ పర్మనెంట్ గా ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇంకా ఉండక తప్పదు. వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఏమొచ్చినా ఇంకా కళ్ళు మూసుకొని బ్రతికేయడమే. కానీ ఇప్పటివరకు అయితే దీని మీద ఎవరు స్పందించలేదు. ఇక మీదట స్పందిస్తాలో లేదో చూడాలంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారింది, మరి ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా ప్రజలకి అని వాళ్ళు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అండి, ఈ గల్లీ ఎంటర్ అయితే గనక 4 దారులు ఉన్నాయి రహదారుల్లా. కానీ మొత్తంగా కూడా అక్కడ ఏదైతే మనం జూబ్లీహిల్స్ చూస్తున్నామో అక్కడ నుంచి TV5 నుంచి వచ్చే వరద కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నటువంటి ఆ ఎత్తుగడ్డ మీద నుంచి వచ్చే ఫ్లో అంతా కూడా ఇక్కడ ఉంటున్నటువంటి స్థానికుల ఇళ్లలోకి పారుతుంది వరదల్లా అని చెప్పొచ్చు. మనము చాలా సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ గా ఉంది. నిజంగా ప్రభుత్వం కొంచెం స్పందించి వీళ్ళకి ఏదో ఒక పరిష్కారం చూపించాలని నిజంగా మనం కూడా ఆశిద్దాం. అదేవిధంగా అందుకే మన ప్రయత్నంలో భాగంగా కూడా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇంకా మనం ఫస్ట్ టైం వచ్చాం, మనం ఇంకా వేరే వాళ్ళైతే ఇప్పటి వరకు ఏ మీడియా కూడా ఇక్కడ వరకు రాలేదంటూ కూడా నిజంగా వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు కదా. ఇక్కడ పరిస్థితి అయితే వరదలతో నిండిపోయింది అని చెప్పొచ్చు ఇంద్రనగర్ గడ్డ.